శ్రీ హరీష్ రావు గారు. ధన్యవాదాలు అధ్యక్ష. నేను గౌరవ మంత్రి గారిని సూటిగా ఒక 5-6 ప్రశ్నలు మాత్రమే అడుగుతాను, ఉపోద్ఘాతంలోకి వెళ్ళను అధ్యక్ష. ముందుగా అసలు ఈ మూసీ మోడర్నైజేషన్ ప్రాజెక్టుకు ఎంత ఖర్చు అవుతుంది? ఒకసారి ముఖ్యమంత్రి గారు 1,00,000 కోట్లు ఖర్చు పెడుతున్నామన్నారు, ఒకసారి 1,50,000 కోట్లు ఖర్చు పెడతామని డిఫరెంట్ టైమ్స్లో డిఫరెంట్ స్టేట్మెంట్స్ వచ్చాయి. అసలు ఈ మూసీ ప్రాజెక్టు సుందరీకరణ మీద రాష్ట్ర ప్రభుత్వం ఎంత ఖర్చు పెట్టాలనుకుంటుంది? ఎందుకంటే ఒకవైపు పిల్లల స్కాలర్షిప్లు ఇవ్వమంటే డబ్బులు లేవు, కోసుక తింటారా అంటున్నారు, లేదా రిటైర్డ్ ఎంప్లాయీస్కు డబ్బులు ఇవ్వండి అంటే డబ్బులు లేవంటున్నారు. మూసీ సుందరీకరణ మీద 1,00,000 కోట్ల 1,50,000 కోట్ల ఎంత ఖర్చు పెడతామనుకుంటుంది ప్రభుత్వం? సూటిగా సమాధానం చెప్పండి. 2, ఇప్పటి వరకు మూసీ సుందరీకరణలో ఎన్ని నివాసాలు కూల్చివేశారు? ఆ కూల్చివేసిన నివాసాలకు 2013 భూసేకరణ చట్టం కింద పాత ఇండ్లకు కంపెన్సేషన్ ఇచ్చారా, వేజ్ లాస్ ఇచ్చారా, లేదా సింపుల్ గా కేసీఆర్ గారు కట్టిన డబుల్ బెడ్రూమ్ ఇళ్లలో అసైన్మెంట్ చేసి పంపారా? 2013 భూసేకరణ చట్టం ప్రకారంగా 14.5 లక్షల రూపాయల డబ్బు ఇవ్వాలి వాళ్లకు, పాత ఇంటికి R&Bతో ఎస్టిమేట్ చేసి డబ్బులు ఇవ్వాలి, అదేవిధంగా సెలబుల్ రైట్స్ తో కూడినటువంటి 200 గజాల స్థలంలో కట్టిన ఇల్లు ఇవ్వాలి. ఆ రకంగా ఇచ్చారా, ఇవ్వలేదా, ఇస్తే ఎప్పట్లోకి ఇస్తారు, ఎన్ని నివాసాలు కూల్చారు? ఇంకా మీరు ఐడెంటిఫై చేసి కూల్చవలసిన ప్రభుత్వ ప్రైవేటు ఇల్లు ఎంత భూమి ప్రభుత్వ ప్రైవేట్ సేకరిస్తున్నారు? సమాధానం చెప్పండి. నంబర్ 3, గౌరవనీయులు మంత్రి గారు మాట్లాడుతూ ఆన్సర్ సిలో ఏమన్నారంటే హెచ్ఎండబ్ల్యూఎస్బి నీటిని హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్ లో పంపిణీ చేయడానికి చేపట్టింది, మూసీ నదిలోకి ఎప్పటికప్పుడు విడుదల చేయడానికి 2.5 టీఎంసీలు రిజర్వ్ చేయడం జరిగింది అన్నారు. అంటే స్వచ్ఛమైన గోదావరి జలాలను మూసీలో వదులుతామన్నారు, సంతోషం. మరి ఈ 2.5 టీఎంసీల గోదావరి జలాలు ఎక్కడి నుంచి తెస్తున్నారు? గత ప్రభుత్వం కాళేశ్వరంలో భాగంగా నిర్మించిన మల్లన్న సాగర్ నుంచి నీళ్లు మూసీకి తెస్తున్నారా, ఇంకెక్కడి నుంచైనా గాల్లో నుంచి తెస్తున్నారా? ఆ 2.5 టీఎంసీలు కాళేశ్వరం ప్రాజెక్టులోని మల్లన్న సాగర్ నుంచి వస్తున్నాయా, ఎక్కడి నుంచి వస్తున్నాయో సమాధానం చెప్పండి. తర్వాత అధ్యక్ష, ఈ మూసీ మీ నియోజకవర్గంలోని వికారాబాద్ నుంచి ఆ అనంతగిరి కొండల నుంచి స్టార్ట్ అవుతుంది. గత ప్రభుత్వం మూసీలోకి మురికి నీరు రాకుండా ఉండాలని దాదాపు 32 ఎస్టీపీలు కట్టాం. అందులో ఒకటి మన వికారాబాద్ దగ్గర కూడా ఒక ఎస్టీపీ కట్టాం. ఇవాళ ఆ ఎస్టీపీని మెయింటైన్ చేయక మోటార్లు బీకేసిండ్రు, గడ్డి పెరిగింది. ఆ ఎస్టీపీ ఫంక్షనల్ చేయక వికారాబాద్ మున్సిపాలిటీ మురికి నీరంతా ఈ రోజు మనం తాగుతున్న గండిపేట హిమాయత్ సాగర్ లోకి వస్తున్న విషయం ప్రభుత్వం దృష్టికి వచ్చిందా? ఆ ఎస్టీపీని ఎందుకు మెయింటైన్ చేయడం లేదు అని నేను అడుగుతా ఉన్నా. గత ప్రభుత్వ హయాంలో మేము మూసీలోకి మురికి నీరు రాకుండా ఉండాలని 32 ఎస్టీపీలు కట్టాం. మరొక 39 ఎస్టీపీలు కట్టడానికి కేంద్ర ప్రభుత్వానికి అమృత్ పథకం కింద మేము ప్రతిపాదనలు పంపాం. అవి మంజూరు వచ్చాయా, ప్రారంభించారా, ఏ దశలో ఉన్నాయో సమాధానం చెప్పండి. తర్వాత అధ్యక్ష, చివరి క్వశ్చన్, మరి మొన్న వరదలు వచ్చినప్పుడు మూసీ గేట్లు ఒకేసారి తెరిచి ఉద్దేశపూర్వకంగా ప్రజల ఇళ్లు మునిగిపోవాలి, రోడ్లు మునిగిపోవాలని ఈ ఉద్దేశపూర్వకంగా గేట్లు ఎత్తి ముంపు గురి చేసిన విషయం ప్రభుత్వం దృష్టికి వచ్చిందా? ఎందుకంటే పైన ఎంత వర్షం పడుతుంది, ఫ్లడ్ ఎంత ఉన్నదో చూసుకొని ముందే గేట్లు కొద్దిగా ఎత్తితే స్లోగా గ్రాడ్యువల్ గా ఫ్లడ్ బయటకు పోతుంది. కానీ గేట్లు ఆపిపెట్టి ప్రాజెక్టు మొత్తం నిండిన తర్వాత ఒకేసారి గేట్లు తెరవడం ద్వారా ఓఆర్ఆర్ యొక్క మరి పక్కనుండేటువంటి రోడ్లు కానీ, ఓఆర్ఆర్ యొక్క మన పక్కనుండే రోడ్లు, ఇండ్లు ముంపు ఉద్దేశపూర్వకంగా కావాలనే ప్రభుత్వ పెద్దల యొక్క ఆదేశాలతో ఈ గేట్లు ఎత్తి ముంపు గురి చేసిన విషయం ప్రభుత్వం దృష్టికి వచ్చిందా? ఎందుకు ఆ రకంగా గేట్లు ఎత్తారు? ఒకవేళ ప్రభుత్వానికి ఆ ఉద్దేశం లేకపోతే ఆ అధికారుల మీద ఏమైనా చర్యలు తీసుకున్నారా? సూటిగా సమాధానం చెప్పాలని చెప్పి నేను కోరుతా ఉన్నా అధ్యక్ష. చివరిగా నేను చెప్పేది, మీరు పేదవాళ్ళ ఇంటికి రాకండి. మూసీ సుందరీకరణ పేరిట పేదల ఇండ్లు కూలగొడితే బీఆర్ఎస్ పార్టీ సీరియస్ గా వ్యతిరేకిస్తుంది. అవసరమైతే బుల్డోజర్లకు అడ్డంగా పడుకోనైనా అడ్డుకుంటామని గతంలో చెప్పాం. ఖాళీ స్థలాలు ఉన్నాయి, మీరు ఖాళీ స్థలాల్లో దాన్ని డెవలప్ చేయండి. మూసీలోకి గోదావరి నీళ్లు తెండి, మురికి నీరు లేకుండా చూడండి. కానీ మూసీ పేరిట పేదల ఇండ్లు కూలిస్తే మాత్రం బీఆర్ఎస్ పార్టీ ఎంత మాత్రం ఒప్పుకోదని మీ ద్వారా ప్రభుత్వాన్ని తెలియజేస్తున్నాం.